కారణం లేని కలహం నారదుడు కూడా కల్పించలేడనుకున్నా. దంపతుల కలహాలకి వాళ్ళ ఆహాలే చాలు. ఆది దంపతులేమందురో. వారానికి ఒక రోజు నువ్వు వంట చేయాలి. మిగతా రోజులు వండుతావు బంగారం. ఆ నోటుదలోకి వచ్చి తగ్గించుకొని నేను చెప్పేది పూర్తిగా విను. నైట్ ఆఫీస్ పార్టీ ఉంది. ఐఎమ్ సారీ, ఐఎమ్ బిజీ, ఐ కాంట్. అది జస్ట్ నీ హెడ్ వెయిటే కదా. నీ అసలు వెయిట్ ఎంతో? నీ శాలరీ కన్నా తక్కువేలే. తాగావా? నీకు భయపడాలా? తాగలేదు. నెక్స్ట్. వాసు, వాసు, మన పేరెంట్స్ ఉన్నంత వరకు మనం సరిగ్గా ఉందాం. పెళ్ళమే ప్యాకెటే. ఫుడ్ని బిడ్డుని గొడవలతో కలపకూడదు. ఇంకేంటి మరి? కండిషన్స్ నువ్వే పడతావు, కంట్రోల్లో నువ్వే ఉంచుతావా? హలో వాసు ఫ్రమ్ వైజాగ్. నువ్వు నా కంట్రోల్లో ఉంటున్నావని అనుకుంటున్నావంతే, కానీ నువ్వే ఉండట్లేదు. ఆవేశంలో తీసుకున్న నిర్ణయం జీవితానికి అంత మంచిది కాదు. ఆలోచించి డెసిషన్ తీసుకో. కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఉండవు. కారణం లేని కోపం, ప్రేమను మించిన పౌరుషం. ఒంటరిగా ఎంత సాధించినా చివరికి ఒంటరితనమే మిగిలిపోతుంది. నారదముని మనసు వివాహం మీదకి మళ్ళిందే. హెల్మెట్ వాడట్లేదా? పెళ్ళైంది కదా. ఓ.